వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సురేష్. ఎక్కడన్నా చూడండి, ఎవరినన్నా చూడండి, ఆ అమ్మాయిని తొక్కేస్తున్నట్టు ఒక్క రివ్యూవర్ అన్నా ఆమెను పొగుడుతున్నారా? ఆమె మంచి చేసినా చెడ్డ చెప్తారు, చెడ్డ చేసినా చెడ్డ చెప్తున్నారు. ఆ అమ్మాయి దగ్గర పాయింట్సే ఉండవు, అయినా కానీ చెడ్డ చేస్తున్నారు. ఎందుకని? కళ్యాణ్ని గెలిపించుకోవడానికి ఎంతకైనా వీళ్ళు తెగిస్తున్నారు. ఇది నేనొక్కనే కాదు, చాలామంది అంటే జెన్యున్గా చెప్పేవాళ్ళు చెప్తున్నారు. ఎక్కువ శాతం మంది మాత్రం తనూజాని మాత్రం తొక్కేయాలని, బిగ్ బాస్తో సహా తొక్కేయాలని చూస్తున్నాడు. దానికి కారణాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే చిన్న తప్పుల్ని మనం ఎన్నిసార్లు చెప్పినా కానీ చిన్న చిన్న తప్పులన్నీ నిన్న వారము తనూజాది అసలు ఆ పాయింట్లే కదా, అవి తెచ్చి పెట్టాడు కదా. మరి కళ్యాణ్ చేసిన పాయింట్లు లేవా, తప్పులు లేవా? అది బీప్ సౌండ్ గురించి అడ్రస్ ఎవడే కానీ అడ్రస్ చేసినోడే లేరు. తర్వాత వచ్చేసి బాత్రూంలో కట్టిపుల్లలతో అట్లాడిస్తుంటే అది ఎంతవరకు కరెక్ట్? ఒక అమ్మాయి స్నానం బాత్రూంలో ఏమన్నా చేయని, అబ్బాయి బయట నుంచి చేస్తుంటే దాని గురించి ఎవడైనా కానీ మాట్లాడారా? ఎవరైనా సరే, అంటే నేను చెప్తున్నది కామన్ ఆడియన్స్కి అయితే వాళ్ళకి అభిమానం ఉంటుంది, వాళ్ళు జెన్యున్గా ఉంటారు, వాళ్ళని మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ ఎవరు రివ్యూవర్స్ కానీ ఎవరే కానీ బయట తేలేదే. మా కళ్యాణ్ తోపు ఇంతకుముందు ఎలాగైతే జై కిసాన్ అని మన పల్లవి ప్రశాంత్ని ఎలా తెచ్చారు, ఈ కళ్యాణ్ కూడా అలాగే బయటికి తేవడం అనేది. అంటే మంచి ఉంటే మంచి పొగడండి, అబ్బాయి మంచోడు అన్నీ చెప్పండి, తప్పులు కూడా చెప్పాలి కదా. తనూజ తప్పులు మాత్రమే ఎందుకు కనపడుతున్నాయి మీకు? అంటే ఎటు తిరిగి తనూజని మాత్రం గెలవనీయకూడదు, తనూజని ఎట్లాగైనా తొక్కేయాలి. మేము ఇలా ఎవరన్నా అంటే ఎవడైనా బాధ అవుతుంది, మా కంటెస్టెంట్ తొక్కుతున్నారు కదా అని. కళ్యాణ్ ఎవ్వరు తొక్కలేదు. ఈరోజు బిగ్ బాస్ కావాలని కళ్యాణ్ గెలిపియాలనే చూస్తున్నాడు. దానికి కారణం ఏం తెలుసా? టికెట్ ఫైనల్లో వచ్చినోడికి తెచ్చి ఓటింగ్లో పెట్టాలి అనుకుంటున్నాడు కదా. అది ఏ రకంగా న్యాయము? టికెట్ ఫైనల్లో వచ్చిందంటే డైరెక్ట్ ఫైనల్లోకి పోవాలి కదా. నామినేషన్లు పెడతాడు, అందరికీ నామినేషన్లు వస్తారు, మిగతా వాళ్ళంతా నువ్వు టికెట్ ఫైనల్లో కళ్యాణ్ ఉంటాడు, ఓకే. కానీ ఇప్పుడు తనను కూడా తెచ్చి ఇక్కడ పెట్టడము, వీళ్ళందరినీ తొక్కేసి వాళ్ళకు కూడా ఓటు మాత్రం ఎవరికి చేయకూడదు. కళ్యాణ్కు అన్యాయం జరగకూడదు, కానీ వీళ్ళకి జరిగినా పర్వాలే. బిగ్ బాస్ ఎందుకని ఇలా చేస్తున్నాడు? ఇది నేను ఒక్కనే కాదు, చాలామంది అంటున్నారు, మీరు గమనించండి. తనూజాని టార్గెట్ చేస్తున్నాడు. మీరు కామనర్స్ కాదు, నీ బుద్ధి పుట్టని చేసుకోండి, జెన్యున్గా చేయండి. ఇంకా రివ్యూవర్స్ కూడా కొంచెం మనసు పెట్టి, రియల్గా చెప్తున్నా, కొంచెం న్యాయం ఆపక మాట్లాడండి. ఎందుకంటే పిఆర్ బ్యాచ్ లాగా మీరు అందరూ మారిపోయి ఏమన్నంటే ప్రతి ఒక్కరికి కోపాలు, ప్రతి ఒక్కరికి ఇది అదేదో కోపదారి మనిషి అంటున్నా, అలాగే అందరికీ కోపాలు వస్తాయి. అందరికీ ఎంత దారుణంగా ఉండారంటే, తనూజ ఇంత పాయింట్ పట్టుకొని ఓ రేంజ్ రెచ్చగొడతారు. ఏదన్నా మంచి చేస్తే దాన్ని కూడా కొంచెం అలా టచ్ చేసినట్టు వచ్చేది మళ్ళీ మామూలే, వాళ్ళ ద్వారా వాళ్ళదే. ఇప్పుడు ఎండింగ్కి వచ్చేది కదా. ఇప్పుడు ఒక అమ్మాయి గెలవడానికి మీకు వస్తున్న బాధ ఏమి నాకు అర్థం కాలే. ఎక్కువ శాతం తనూజ అనే ఎక్కువ సిన్సియర్గా ఆడి, అమ్మాయి ఎక్కడ ఏమంటారు ఫాల్ గేమ్ కానీ ఎక్కడే కానీ ఆ గేమ్లో ఇంకా ఏదైనా తగ్గి ఆడడం కానీ, ఒకరి మీద ఏమంటారు ఒకరి మీద ఆధారపడి ఆడడం కానీ అంటారు వీళ్ళు. అప్పుడు ఒకరి మీద ఆధారపడింది, వాళ్ళ సపోర్ట్ తీసుకుంది అని. వాళ్ళ సపోర్ట్ తీసుకుందని కనీసం వాళ్ళు చెప్పుకుంటున్నారు, కానీ ఆ అమ్మాయికి కూడా అర్థం కావట్లేదు. అంటే ఆ అమ్మాయిని గెలిపిళ్ళే కదా వాళ్ళేమి. ఫస్ట్లో సపోర్ట్ ఇచ్చినట్లే ఇస్తారు, మధ్యలో తీసి పక్క పెడతారు. ఆ బెడ్ టాస్కే తీసుకోండి సార్, ఎంత సపోర్ట్ ఇచ్చినారు అంటారు కదా. స్టార్టింగ్లో నువ్వు గంట సేపు సపోర్ట్ ఇచ్చి లాస్ట్లో తీసుకొచ్చి బయట వేస్తే ఇంకా దాన్ని సపోర్ట్ అని ఎట్లా అంటారు? మళ్ళీ అలా అంటే అమ్మాయికి కెప్టెన్షిప్ రావాలి కదా. మీకోసం ఈ పిఆర్ బ్యాచ్కు చెప్తున్నాం. అంతేకాకుండా ఇప్పుడు సంజన గారికి అలాగే అన్యాయం జరిగింది. ఎందుకంటే ఆమెను టార్గెట్ చేసినట్టుగా ఇంతవరకు ఎవరిని టార్గెట్ చేయలేదు బిగ్ బాస్. మీరు చూడండి, ప్రతి వారము ఆమెకి ఇచ్చినంత కోటింగు ఇంకొకరికి ఇచ్చినారా? ఎవరికన్నా కానీ ఇచ్చారా? ఏ చిన్నదానికి కూడా ఫస్ట్ లేపడము, సంజన ఏ అమ్మాయిలు గెలవకూడదా?
అయ్యా బాబు, వాళ్ళంటే బిగ్ బాస్ వాళ్ళు ఏదో టార్గెట్ పెట్టుకుంటారు, పిఆర్ డబ్బులు వస్తాయి. కామన్గా మనమన్నా తను లేపాలి కదా, ఒక రివ్యూవర్ కానీ ఎవరైనా కానీ ఒక్కరు లేపలేదే. చూడండి కావాలంటేను, ఎవరో నీతి నిజాయితీ ఉన్న వాళ్ళు ఇద్దరు పక్కన మాట్లాడుతున్నారు. నేను అందరినీ అనడం లేదు, కొంతమందిని మాత్రమే. కొంతమంది జెన్యున్గా ఉన్నారు, ఎవరు తప్పు చేస్తే వాళ్ళ పక్క మాట్లాడతారు, మళ్ళీ ఎవరు రైట్ చేస్తే వాళ్ళని అంటున్నారు. కొంతమంది మాత్రం మరీ మింద ఏమంటారు, ఒక్కరినే టార్గెట్ చేస్తున్నారు. ఎన్ని చేసినా కానీ పొగిడినట్టు పొగుడతారు, మళ్ళీ తనలే మాట్లాడతారు. తనుజాకి మాత్రం ఈ సీజన్లో జరిగినంత అన్యాయంగా ఎవ్వరికి జరగలేదని నేను చెప్తున్నాను, ఖచ్చితంగా చెప్తున్నాను. లేకపోతే ఆ అమ్మాయికి గేమ్ అన్నట్టు ఎవరికీ లేదు. ఈరోజు అంతెందుకు, ఆ అమౌంట్ విషయంలో పంచడంలో కూడా వాళ్ళ లోపల పంచుతారు కదా, 2.5 లక్షలు ఒకరికి, 2 లక్షలు ఒకరికి, 1,50,000, 1,50,000 జీరో వచ్చేవరికి మన సంజన గారికి ఇస్తున్నారు. సుమన్ కదా దానికి అర్హుడు, జీరో ఇవ్వాల్సింది సుమన్కి ఇవ్వాలిగా. భరణికి ఇచ్చినా బాధ లేదు, సంజనాతో పోలిస్తే సంజన కన్నా భరణి గారికి ఎందుకు ఇమ్మంటున్నానంటే, భరణి గారు బయటకు వచ్చి వెళ్ళిపోయారు కాబట్టి ఆయనకు అంత ఛాన్స్ ఉండదబ్బా. నువ్వు ఒకసారి పోయి వచ్చినాక వాటికి ఆటలో అవుట్ అంతే. ఏదో వీళ్ళు ఏదో చేసి ఏదో మాయలు చేసో, లేదంటే ఆయన ఏదో అభిమానంతో వచ్చాడు కానీ దాన్ని పరిగణంలో తీసుకోరు ఎవరు. ఒకసారి నువ్వు గేమ్లో నుంచి బయటకు పోయినావంటే గేమ్ ఆటకి అవుట్ అయిపోయినట్టే. ఇంకా నువ్వు మళ్ళా వచ్చి నువ్వు ఆడినా కానీ దానికి వాల్యూ ఇవ్వరు. స్టార్టింగ్ నుంచి వచ్చిన వాళ్ళకి ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి? సంజన గారికి వెళ్ళా. ఆ జీరో భరణి గారికి న్యాయం, లేదంటే గేమ్ పరంగా అయితే మన సుమన్ గారికి వెళ్ళా. అందులోనూ 2.5 లక్ష ఇతరెవరు ఇమానియల్కి ఇస్తామంటున్నారు కదా, ఇమానియల్కి 2.5 లక్షకి అర్హుడు కాదు. కామెడీకి ఏదో 1-2 లక్షలు ఇవ్వచ్చు అంతే ఆయనకి. అంటే నేను పాయింట్స్ అంటున్నా, సెకండ్ గానే పెట్టాలి కానీ ఫస్ట్ పెట్టే పాయింట్ లేనే లేదు. కళ్యాణ్తో పోలిస్తే కూడా తనుజానే నెంబర్ 1. ఎందుకంటే తనుజ కళ్యాణ్ గేమ్ను డెవలప్ చేసింది కానీ, అంటే తనకి సజెషన్లు ఇచ్చి తన కోసం ఆడింది కానీ, కళ్యాణ్ ఇప్పుడు తనుజ కోసం ఆడలేదే. మీరు చూడండి, కళ్యాణ్ తనుజని ఏదన్నా అడిగినాడు కానీ, సలహాలు కానీ, ఆ అమ్మాయితో ఒక మంచి చెడ్డ అతను చెప్పడమే, మనం చెప్పడం ఏం లేదు ఇక్కడ. మీరు అనుకోవచ్చు నువ్వు ఎక్కువ చెప్తున్నావు తన గురించి తిని గురించి అని. ఇంకా దగ్గరికి వచ్చి బయట చూస్తే ఇప్పటికి కూడా కళ్యాణ్ విన్నర్ అవుతా అన్నాడు అని చెప్తుంటే, ప్రతి ఒక్కడు కళ్యాణ్ విన్నర్ అవుతున్నాడు అంటున్నారు. కాకపోతే కొంతమంది అన్నా తను కృషిని పొగడాలిగా. గెలుస్తుందా గెలిచలేదా ఇది ఆ ప్రేక్షకులు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళు గుద్దుతారు ఓట్లు. అమ్మాయిలు గెలవకూడదనే కంకణాలు కట్టుకున్నాం, మనకేం ప్రాబ్లం లేదుగా, ఎవరు గెలిచినా ఒకటే కదా. ఇప్పుడు అమ్మాయి గెలిచినా అబ్బాయి గెలిచినా మనకు వచ్చేది ఏముంది? జెన్యూనిటీ చూడాలి. ఈరోజు కళ్యాణ్కి నాకు తెలిసి ఫస్ట్ నుంచి ఆట కనపడలే కదా, తనుజకి అలాగలేదు. స్టార్టింగ్ నుంచి ఒకటే లెవెల్గా వస్తుంది అమ్మాయి. కళ్యాణ్ నేను తక్కువ చేయడంలే, కళ్యాణ్ ఆడుతున్నాడు. కాకపోతే తనుజతో పోలిస్తే తనుజకి ఒకటే లెవెల్గా వచ్చింది అమ్మాయి. స్టార్టింగ్ నుంచి హైలోనే పైనే వస్తుంది, పైనే వస్తుంది. కానీ కళ్యాణ్ అలా లేదే. స్టార్టింగ్లో ఏమైంది, అమ్మాయి చుట్టూ తిరుగుతున్నాడు, అసలు కనపడలేదు, గేమ్లోనే కనపడలేదు. నువ్వు ఉన్నావా పోయినావా అని నాగార్జున అన్నారు, ప్రేక్షకులు అన్నారు, ఆ హౌస్ మేట్స్ అన్నారు. ఎక్కడో ఒకసారి తలుక్కని మెరుస్తున్నారు. తలుకను మెరిచినాడు ఎప్పుడో ఒకసారి. కానీ తనుజ అలా లేదే. స్టార్టింగ్ నుంచి అమ్మాయి ఎక్కడ కానీ తగ్గిందనే కథే లేదు. ఇంతవరకు నాగార్జున సార్ కూడా ఎందుకు ఒక్క మాట అనంది, నిన్న ఏదో టుమ్రి, అది ఎందుకు వీళ్ళ కోసం ఆడిన గేమ్లో ఆ అమ్మాయి సైలెంట్ ఉంటే అది కూడా అమ్మాయికి దొబ్బులు పడేది కాదు. మరి ఆ అమ్మాయి అనవసరంగా ఆ గేమ్లో వీళ్ళ కోసం ఇది చేసి అనిపించుకుంది. లేదంటే ఎక్కడే కానీ ఒక పాయింట్ అనేది లేదు. మీరు ఏడో నుండి చెప్పండి, తనుజ నువ్వు ఇది తప్పు చేసావు, పలాన్ని సంచాలక తప్పు చేసావు, ఒక వ్యక్తిని ఇలా దూషించినావు, వీళ్ళని తిట్టినావు, వాళ్ళని పొగిడినావు, లేదే, ఎప్పుడు అనలేదే. గేమ్ పరంగా తనుజ తప్పు లేదు. మీరేదో అగ్ని పరీక్ష అంటారు, దాంట్లో హిట్ అయిందంటే బిగ్ బాస్ చేసుకోవాలని చూస్తున్నారు. నిజమైన ఆడియన్స్గా జెన్యూన్గా ఆలోచన చేసి అందరినీ ఒక కంటితో చూడండి. రివ్యూర్స్ కానీ ఎవరన్నా కానీ అంటున్నారు, కొంతమంది రివ్యూర్స్ అయితే మరి దారుణంగా ఉండారబ్బా. ఎందుకంటే ఒక్కరినే కొంతమంది పెద్దలు ఉన్నారు రివ్యూర్స్, వాళ్ళు జెన్యూన్గానే ఉంటున్నారు కొంతమంది. కాకపోతే వాళ్ళు ఎలా పొగుడతారంటే, ఈరోజు బాగా ఆడిన వాళ్ళని పొగిడితే రేపు ఇంకోరు బాగా, అట్లుండాలి.
కొంతమంది మరీ కొంతమంది అయితే ఎట్లా చేసినా ఒకరినే పొగడమే, ఇంకొకటి పొగడరు. ఆడవాళ్ళని అస్సలు పొగడరబ్బా, అమ్మాయిలు గెలవకూడదు అంతే వీళ్ళకి. నాకైతే నేను ఇన్నాళ్ళు అవుతుంది, మీరు ఎంతన్నా ఏమన్నా తనుజాని నేను ఎందుకు అంత గట్టిగా పట్టుకున్నా అంటే, ఆ అమ్మాయి బాగా ఆడుతుంది, ఆ అమ్మాయిని ఎంకరేజ్ చేయాలి. నా వీడియో చూడండి, కళ్యాణ్ కూడా ఎన్నిసార్లు పొగిడానో మా వీడియో చూడిపోండి. ఇంతవరకు నేను కళ్యాణ్ పేరు పెట్టిందే లేదు. కనీసం కళ్యాణ్ చేసే ఈ బూతులు ఇవన్నీ కూడా నేను ఎప్పుడూ ఎత్తలేదు. ఇంత లాస్ట్కి వచ్చినాక కూడా కనీసం ఒక్క మాట లేకుండా బయట అంతా కళ్యాణ్ గెలుస్తాడు, కళ్యాణ్ గెలవని ఎవడొద్దండ్రి. అలాగని తనుజని చేసిన మంచి పోయింది, కళ్యాణ్ చేసిన తప్పులన్నీ దాచిపెడదామా? ఏమంటే కళ్యాణ్ పొగిడితే ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు, మన సబ్స్క్రైబర్లు వస్తారు, ఓట్లు వస్తాయి. ఓట్లుగా సారీ, సబ్స్క్రైబర్లు పెరుగుతాయి, లైక్ పెరుగుతాయి, వ్యూస్ వస్తాయని. సరే చూడబ్బా, జెన్యూన్ తనుజ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఈ కొద్ది టైము చాలా క్రూషియల్. ఓట్లు మాత్రం స్ప్లిట్ కానికుండా వేయండి. కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నా కళ్యాణ్కి వేయండి, అంతేగాని ఉన్నవి లేనివి సృష్టించద్దండి. ఇది నేను ఒకటే చెప్పగలను. ఈరోజు ఆ డబ్బుల విషయంలో కూడా 2 లక్షలు ఇమానుయేల్కు 2.5 లక్ష పాయింట్స్ అందాం, అవేం డబ్బులు కాదు అది వాళ్ళకి. వాళ్ళు ఎంత కాంట్రిబ్యూట్ చేశారు అని. కాంట్రిబ్యూషన్ వచ్చేసి మనకు ఇమానుయేల్ కామెడీ వరకే చేశాడు, కానీ గేమ్ పరంగా తనుజని తిప్పుకొచ్చింది. ప్రతి గేము తనుజ లేనిది జరగలేదు. ఎందుకు జరగలేదు చెప్పుతున్నా, ఎంతమంది వచ్చినా తనుజ టార్గెట్ చేస్తున్నారు గేమ్లో. ఎందుకు చేస్తున్నారు? ఆమె స్ట్రాంగ్ ఉంది, ఆమెను కొట్టగలిగినోడు ఎవడు లేడు. నువ్వు కామెడీ చేస్తే నీ కామెడీ 6 రోజులకి అయిపోతుంది, కానీ గేమ్ అంతా చుట్టకొచ్చింది ఎవరు? తనుజ కదా చుట్టింది. ఏమంటే తనుజ స్ట్రాంగ్ ఉందిరా, తను కొట్టాలరా, తనని ఎలాగైనా దించాలరా, ఫస్ట్ ప్లేస్ నుంచి దించాలి. ఒకరా ఇద్దరా, ఎంతమంది? అట్లాంటప్పుడు ఎవరు ఈరోజు నిన్న కామెడీ చేసినా, ఇంకోటి చేసినా ఇమానుయేల్కు 3rd ప్లేస్ వర్త్ ఇట్ అంటే అంతే. మీరేమన్నా అనుకోండి, ఫస్ట్కి వచ్చేకి ఎక్కడ ఛాన్స్ ఉంది? మీ అభిమానులే చెప్పండి. అతను ఇంత సిన్సియర్గా అందరితోనూ గొడవ పడి గెలిచి ఆడాడా? లేదుగా. ఊరిక ఆడతాడు, తనదేదో తను చూసుకుంటాడు. ఇంకా సేఫ్టీ గేమ్ ఆడాడు మన ఇమానుయేల్. కానీ తనుజ మాత్రం పోరాడి అందరితో పోరాడి తీరా కప్పు చేతికొచ్చేటప్పుడు ఇంకొకరి కోసము పోతే ఎవరికైనా బాధే కదా. మన తనుజనే కాదు, కళ్యాణ్ బాగా ఆడి, కళ్యాణ్ ఫస్ట్ నుంచి ఇలాగే సీరియస్గా ఆడుకుంటూ వచ్చి ఇంకొకరికి ఇచ్చింటే కళ్యాణ్గా బాధపడమని నేను కళ్యాణ్ పక్కే మాట్లాడతా. అప్పుడు కూడా నేను కళ్యాణ్ పక్కే ఉంటా. ఎందుకంటే అబ్బాయి ఫస్ట్ నుంచి ఆడుకుంటూ వచ్చాడు, వారిని ఇప్పుడు వచ్చి ఇంక ఆడపిల్ల అని చెప్పి ఆడపిల్లకి ఇస్తామా అంటామా? ఇప్పుడు ఎవరైనా కానీ ఇన్నాళ్ళు తనుజ బాగా ఆడింది కాబట్టి తనుజకి రావాలని కోరుకుంటాం. తనుజ ఫ్యాన్స్ చూస్తే ఎంతమంది, ఆ కామెంట్ చూడండి, ఆ లైకులు చూడండి. బయట చూస్తే మాత్రం కొంతమంది మాత్రమే కళ్యాణ్ తోపు దమ్ముంటే ఆపు ఉంటే ఉన్నిండబ్బా. అలాగని ఎదుటోళ్ళని కూడా రానియండి పైకి. మీకు ఎవరైనా కానీ మీకు అభిమానం ఉంటే మీరు పొగడండి. తనుజ ఉంటే తనుజ పొగడండి, కళ్యాణ్ ఉంటే కళ్యాణ్ పొగడండి, వీళ్ళు మంచి చేస్తే వీళ్ళని పొగడండి. అట్లా లేదు ఒకరినే పొగుడతాం, ఒకరికి అన్యాయం చేస్తాం, ఒకరికి పొగుడతాం అనేది న్యాయం కాదు. ఇది ఇవాళ ఇది. ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలా లైక్ చేయండి. ఓకే, జై హింద్.